హాయ్ అండి. మా సైడు ప్రధానం అంటే ఆ అమ్మాయికి కావలసిన ప్రతి వస్తువుని పెడతారండి. అలాగే 5 రకాల పళ్ళు, 5 రకాల స్వీట్స్ పెడతారండి. గుమ్మడికాయ అయితే ఖచ్చితంగా పెడతారండి. ఎందుకనేది నాకైతే ఐడియా లేదు, కానీ ఇలా అత్తింటి వాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారండి. పసుపు, కుంకుమ, బ్యాంగిల్స్ అండ్ అలాగే బ్లౌజు, లోపల పెట్టికోట్ ఉంటుంది కదండి, శారీ పెట్టికోట్స్ అవి, శారీ అండ్ పారాని, నెయిల్ పాలిష్ అండ్ ప్రతిదీనండి అన్నీ తీసుకొని వెళ్తారు. ఇలాగా చూసారు కదా, ఇలాగా పేరెంటాలు ఇలా పట్టుకొని వెళ్తారండి వాళ్ళ ఇంటికి. ముత్తైదువులు అంటారు కదా, అలాగే 5 కొబ్బరికాయలు అండి. ఆ కొబ్బరికాయలు మళ్ళీ అమ్మాయి చేతి ఇప్పిస్తారు. ఇది అమ్మాయి వాళ్ళ ఇల్లు అండి. అయితే మాకు విడిది ఇచ్చారండి. ఇలాగ వాళ్ళ ఇంట్లో పెట్టేసాము. పెట్టిన తర్వాత అమ్మాయిని తీసుకుని వెళ్తాము. అంటే ఫంక్షన్ హాల్లో కాబట్టి ఫంక్షన్ హాలు, లేకపోతే ఇంటి దగ్గర అయితే ఎక్కడ కూర్చోబెడతారో అక్కడ చూసుకొని అమ్మాయిని మనం అంటే అబ్బాయి వాళ్ళని తీసుకెళ్ళిపోతాము. ఇవి ఆడపిల్లల గల్లలు పెడతారండి. ఇవి వాళ్ళు అత్తగారింటికి తీసుకొస్తారు. ఆ పసుపు కుంకుమ తట్టలో ఉంది కదండి, అది కుంకుమ బరిణలు అక్కడ పెద్దలకి ఇస్తారు. పేరెంటాలు అంటారు, వాళ్ళు పేరెంటాలు నిలబెట్టుకుంటారు. అలాగా చెక్క బరిణి ఉంది కదండి, దాంతో అమ్మాయి తీసుకొస్తుంది. ఇలా మేము వెళ్ళిన వెంటనే పంచదార నీళ్ళు ఇస్తారండి. అలా అయితే అంతా శుభమే జరుగుతుందనే ఒక నమ్మకం. చెప్పాం కదండి, ఇలాగ అన్నీ పెట్టాలని. అన్నీ ప్రతిదీ తయారవ్వడానికి కావాల్సినవి అన్నీ పెట్టాము, అరేంజ్ చేసుకున్నాము. తర్వాత భోజనానికి టైం అయిందని ఇలాగా భోజనాలు పెట్టేశారండి. చూడండి ఎన్ని రకాల భోజనాలు పెట్టారో. ఒక విస్తరాకు నిండా తినేవి పెడతారండి, ఒక విస్తరాకు నిండా స్వీట్స్ పెడతారండి. ఇంకా కొన్ని మిస్ అయినాయండి, వీడియో క్లిప్పు మిస్ అయింది. చాలా రకాలు పెడతారండి. అండ్ నెక్స్ట్ ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి కొంచెం ఇంకా తక్కువ. అదే పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయండి. ఇలాగా లవ్ మ్యారేజ్ అండి వీళ్ళది, అందువల్ల కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట ఐటమ్స్. వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. ఇలాగ అయిపోయినాయి భోజనాలు. అయిపోయిన తర్వాత టైం ఉంటుందండి, ఇంత టైం అని. ఆ టైంకి మేము తీసుకొచ్చిన ఐటమ్స్ ఆ అమ్మాయి దగ్గర పెట్టేసి ఇప్పుడు ఆ అమ్మాయికి మేము తీసుకొచ్చిన శారీ కట్టించేసామండి. తర్వాత ఇలాగ అక్కడ ఆడవాళ్ళు పోములు తీస్తున్నారు కదండి, అలాగా 109 పోములు అనుకుంటా అండి. అలా తీసి దానికి పసుపు రాస్తామండి. ఎక్కడా కూడా వైట్ కలర్ ఉండకుండా పసుపు తీసి రాస్తామండి. చూసారు కదా, మేము తెచ్చినవి అన్నీ కూడా ఆ అమ్మాయికి పెడతామండి. అంటే ప్రతీది కూడా సోపు, ఫేస్ కడుక్కున్న సోప్ దగ్గర నుంచి ప్రతీది కూడా పెట్టాలి. అది ఆనవాయితీ అండి, ఫస్ట్ నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. అందుకే దీన్ని ప్రతానం అంటారు. ఈ వీడియో క్లిప్పులో చూపించినట్టుగా పువ్వులు అన్నీనండి, ప్రతీది పెడుతూ ఉంటాము. అయితే ఆడపిల్లలు అయ్యేవాళ్ళు పెడతా ఉంటారండి ఆ అమ్మాయికి. అంటే అబ్బాయి వాళ్ళ అక్క కానీ చెల్లి కానీ ఉంటే వాళ్ళు పెడుతూ ఉంటారు. ఈ కొబ్బరికాయ బొండం కూడా మేము తీసుకొచ్చిందనండి. ఇలాగా అమ్మాయి మీద వేస్తాం కదా, ఇప్పుడు తర్వాత చీర మారుస్తారండి. అయితే ఈ అమ్మాయికి టైం లేదు, అలాగని చీర మార్చలేదండి. అంటే అమ్మాయి భుజం మీద వేసాం కాబట్టి సరిపోతుంది. అన్నీ కూడా ఇలా మెడలో వేసి ఒడిలో పెట్టి నింపి ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి ఆ అబ్బాయి వాళ్ళ పేరు చెప్పి, ఇంటి పేరు చెప్పి వాళ్ళ పలానా వాళ్ళ కోడలు అయిపోయింది అని చెప్తామండి. పలానా వాళ్ళ కోడలు, పలానా వాళ్ళ భార్య అయిపోయింది, ఇంక ఇక్కడ నుంచి ఆ అమ్మాయి మా ఇంటి కోడలు అని చెప్పేసి చెప్తామండి. చూసారు కదా, ఇలాగ టాయిలెట్ బాక్స్ అన్నీ పెడతామండి. ఆ తర్వాత వాళ్ళ సైడ్ వాళ్ళకి ఒక 9 మందికి అండ్ అబ్బాయి వాళ్ళకి ఒక 9 మందికి తాంబూలం ఇప్పించేస్తామండి. ఇప్పించిన తర్వాత ఆ అమ్మాయిని చైర్ మీద నుంచి లేపేటప్పుడు ఇలాగ హారతి ఇచ్చే ముందు ఆడపిల్లకి పెళ్ళి కూతురికి హారతి ఇప్పిస్తామండి. పెళ్ళి కొడుకు వాళ్ళ తరపున వాళ్ళు, ఆడపిల్ల అయ్యే వాళ్ళు మాత్రమే హారతి ఇవ్వాలి. ఇలా హారతి ఇచ్చినప్పుడు అమ్మాయి వాళ్ళు డబ్బులు వేస్తారండి.